ప్రజాపాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులైన సందర్భంగా చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ 30 రోజుల్లోనే నిరూపించారని తెలిపారు. గత ప్రభుత్వం పోరాడే హక్కును కాలు రాసిందన్నారు. అపర్నిశలు రాష్ట్ర ప్రజల కోసం, ఆకాంక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన మన ప్రభుత్వం 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ 30 రోజులలోనే మనం నిరూపించుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఒక స్వాతంత్రం వచ్చినలాగా, ఒక స్వేచ్ఛ వచ్చినలాగా ఈ 30 రోజులలోకి అనేకమైనటువంటి సంస్కరణలు జరిగినాయి. ఇవాళ మాట్లాడుకునే వాళ్ళకు, పోరాటం చేసే వాళ్లకు అనేక రంగాల్లో ఒక స్వేచ్ఛ, సమానత్వంతో తెలంగాణ ప్రజలు బతుకుతా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఒక మనిషినిగా చూడలేని సమాజం. మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇలా ఉద్యమం నుంచి మేము తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా గడీల పాలన నుంచి వెళ్ళి ప్రజాపాలన రావాలని కోరుకున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కు ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు. ఈ నెల రోజుల పాలనలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇలా ఒక ప్రజాపాలన అందించే దిశగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన మన ప్రభుత్వం 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా